పాపులేషన్ గురించి మాట్లాడదాం బ్రీఫ్లీ. ఇప్పుడు ఈ విధానాలు రావడం వల్ల స్టూడెంట్స్ ఒక్కసారి అమ్మో ఏదో అక్కడ ద్వారాలు మూసుకుంటున్నాయి, టైటన్ అవుతున్నాయి అని అపోహపడే పరిస్థితులు ఉంటాయా? అపోహ పడుతున్నారండి. లెట్స్ సే నిన్ననే మన ట్రంప్ ఈస్ ఫార్మ్ ద యాజ్ అ ప్రెసిడెంట్, రైట్? సో నిన్నటి నుండి నాకు ఒక 100 కాల్స్ వరకు వచ్చాయి. అండ్ ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసుకునే స్టూడెంట్స్ కూడా దే ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ థింగ్. సో స్టూడెంట్స్కి ఏం ఇంపాక్ట్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళడానికి యుఎస్ ఈస్ ఆల్వేస్ రెడీ, హ్యాపీ అండ్ దే వెల్కమ్ ఇండియన్ స్టూడెంట్స్. వాళ్ళకి ఒక విధమైన రెవెన్యూ కదా అది. మోర్ దాన్ 4,000 యూనివర్సిటీస్ ఉన్నాయండి, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి యూఎస్లో. సో దే నీడ్ ఇండియన్ స్టూడెంట్స్ కావాలి, అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. రైట్. కాబట్టి అండ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్ళేప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి 5 years వీసా వస్తుంది, ఒక 2 years చదువుకుంటారు, 3 years ఓపీటీ మీద 1 year ఓపీటీ వర్క్ పర్మిట్ వస్తుంది, దాని తర్వాత 2 years ఓపీటీ వర్క్ ఎక్స్టెన్షన్ వస్తుంది, దాని తర్వాత ఒక 6 years వరకు వాళ్ళు H1లో ఉంటారు. 6 years తర్వాత వాళ్ళకు ఒకవేళ H1 I-140 అప్రూవ్ అయితే దాని తర్వాత వాళ్ళు దే కెన్ స్టే దేర్ ఫర్ సో లాంగ్ టైమ్ అంటిల్ దే గెట్ ద గ్రీన్ కార్డ్. కరెక్ట్.